హలో అండి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండాలి, సింపుల్‌గా అయిపోవాలి, టైం అనేది ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే ఈ రెసిపీ చెప్తానండి. వంకాయ రొయ్యల గ్రేవీ అద్దిరిపోతుందండి. వారానికి ఒక్కసారన్నా ఖచ్చితంగా ఇలా చేయమంటారండి. అంత సూపర్‌గా ఉంటది. ముందుగా స్టవ్ మీద పాన్‌లో అయితే 2 స్పూన్లు మంచి నూనె పోసుకునేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే ఏసేసుకోవాలి. అలా కలిపేసుకునేసి 2 రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసేసుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా తుంచి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే వేసేసుకుందాము. పచ్చి వాటిల కంటే ఎండు వాటిల్లోనే పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయంటండి. ఎండు రొయ్యలు, ఎండు మెత్తాలు ఇలాంటివి అయితే ఎక్కువగా తీసుకోండి, చాలా మంచిది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకోవాలి. ఇందులో సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుందాము. ఒక చిన్న టిప్ చెప్తానండి. వంకాయలు కట్ చేస్తేనే నల్లగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే గుండంలో అయితే వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసుకున్న వంకాయలు అందులో వేసుకునేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచారంటే నల్లగా కాకుండా కట్ చేసినట్టుగానే ఫ్రెష్గా ఉంటుందండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి వంకాయలు సగం ఉడికిన తర్వాత మీడియం సైజ్ టొమాటోని మిక్సీ పట్టి అయితే తీసుకున్నాను. ఆ ప్యూరిన్ అయితే పోసేసుకునేసి ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాము. మీకు సాల్ట్ చాలకపోతే టేస్ట్ జ్యూస్ అయితే వేసేసుకోండి. అలా కలిపేసుకునేసి వంకాయలని చూసారా బాగా మెత్తగా వచ్చిన తర్వాత ఎండుమిరకాయల పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇది లేకపోతే టొమాటోలతో కూడా ఎండుమిరకాయలు వేసుకొని మిక్సీ పట్టి కూడా పోసుకోవచ్చండి. అలా కలిపేసుకునేసి ఒక చిటికెడు చింతపండు వాటర్ అయితే పోసుకోండి. నైట్ వరకు బాగుంటుంది, పాడవకుండా కర్రీ. లాస్ట్లో కొత్తిమీర తరిగేసుకున్నారంటే అదిరిపోయేలాగా వంకాయల ఎండు రొయ్యల గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.